హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 2 అదిరిపోయే శుభార్తలు అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఎవరైనా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే చదువుతూ ఉంటారో అలాంటి విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను జమ చేస్తున్న విషయం తెలిసిందే. జగనన్న విద్యా దీవెన పథకం కింద ఐటీఐ చదివే విద్యార్థులకు సంవత్సరానికి 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు 20,000 రూపాయల చొప్పున విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. జగనన్న విద్యా దీవెన 4వ విడత డబ్బులను మొదట డిసెంబర్ 19వ తేదీన రిలీజ్ చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అమౌంట్ను వాయిదా వేయడం అయితే జరిగింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద 10 లక్షల మంది విద్యార్థులకు డిసెంబర్ 28వ తేదీన విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాలో డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ట్యాబ్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైతే అయ్యింది. 2023 సంవత్సరంలో ఏపీలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 4,30,000 మంది విద్యార్థులకు డిసెంబర్ 21వ తేదీన సీఎం జగన్ ట్యాబ్లను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఏపీ విద్యార్థుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.